తిరుమలలో గదుల దళారులు నాగబ్రహ్మచారి కేఈ వెంకటేశ్వరరావును అరెస్ట్ చేసినట్టు తిరుమల టూ టౌన్ సిఐ సత్యనారాయణ తెలిపారు. నెల రోజుల్లో వివిధ ఆధార్ కార్డుల ద్వారా 45 రూములను పొందినట్లు ప్రాథమిక విచారణ వెల్లడైందన్నారు. ₹50 గదులు, ₹100 గదులను ₹1000 అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. దళారీ వ్యవస్థపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు. తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరికీ ఫ్యామిలీస్ గట్రా ఇక్కడ దగ్గరలో లేకపోవడం, ఒక అతను కృష్ణా జిల్లా, ఒక అతను వరంగల్ ఉంటాం. వీళ్ళు ₹50 రూము, ₹100 రూములు తీసుకుని ₹1000 యాత్రికులను మభ్యపెట్టి వాళ్ళ దగ్గర అధిక డబ్బులు వసూలు చేసి కిందకెళ్ళి చెడు వ్యసనాలకి దానికి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి దాని నిమిత్తం ఇలా రూముల వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి తెలిసింది. ఏది ఏమైనా సమగ్ర దర్యాప్తు జరిపి వీళ్ళు ఎవరున్నారో, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఏంటి, వీళ్ళు ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు అన్నదే సమగ్ర దర్యాప్తు జరిపి వీళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం. ప్రాథమిక విచారణలో తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరికీ ఫ్యామిలీస్